మీరందరూ చేసిన పెర్ఫార్మెన్సెస్కి సపోర్టింగ్ క్యారెక్టర్స్ వరకు ఓకే. స్నేహితురాలి పాత్ర నువ్వు చేద్దువు గాని ఆ చెలికత్త పాత్ర నువ్వు చేయను. నువ్వు ఫాదర్ క్యారెక్టర్, నువ్వు వచ్చి మదర్ క్యారెక్టర్ చేయండి. అమ్మా, అక్కడ ఆడిటోరియంలో ఏదో నాటిక కోసం అని చెప్పి అందర్నీ పరీక్షిస్తుంటే నువ్వొచ్చి ఇక్కడ ఒంటరిగా చదువుకుంటున్నావు. నాకలాంటివి ఇష్టం లేదులే అయ్యమ్మా. నేనొచ్చింది చదువుకోవడానికి కదా, నాటకాలు వేయడానికి కాదుగా. భలేదానివి తల్లి. ఈ వయసులో చదువు ఒక్కటేనా? ఆట పాట అన్నీ ఉండాలి. జీవితంలో పనికొచ్చేది ఖచ్చితంగా ఉంటుంది. మనం వద్దంటే క్లాసులో పాఠాల్లాగే జీవితంలో పాఠాలు కూడా నేర్చుకోలేకపోతున్నట్టే. దానికి తోడు ఇలాంటి వాటిలో పాల్గొంటే పై మార్కులేవో వేస్తారంట కదా. పైగా నాటకాల్లో గెలిచిన వాళ్ళకి కాలేజీ మెరిట్ స్టూడెంట్ అని బిరుదిచ్చి స్కాలర్షిప్ కూడా ఇస్తారంటమ్మా. అవి నీ చదువుకు ఉపయోగపడతాయి కదా, లేదంటే నీ ఖర్చులకైనా ఉపయోగపడతాయి కదా. స్కాలర్షిప్ నిజంగా ఇస్తారా? అవును తల్లి, ప్రతి ఏడు చూస్తున్నాను కదా, నిజంగానే ఇస్తారు. నువ్వు కాదనకుండా నాటకం వెయ్యి తల్లి. ఆ వచ్చే డబ్బు పై వచ్చే సంవత్సరం నీ చదువులకు ఉపయోగపడుతుంది కదా. హర్షవర్ధన్ గారు నా కోసం ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు చేశారు. వచ్చే సంవత్సరం అయినా నా డబ్బుతో నేను చదువుకోవచ్చు. జూలియట్ డైలాగ్స్ చెప్పగలిగేవారు ఎవరు లేరా? నేను చెప్తాను సార్. నా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆ హీరోయిన్ రోల్ నన్నే చేయమని రిక్వెస్ట్ చేస్తారు చూడండి. ముందు నీ నటన ప్రదర్శించమ్మా. ఏ పాత్ర ఇవ్వాలో నేను చూసుకుంటాను. క్యారీ ఆన్. నా ప్రాణానికి ప్రాణమైన రోమియో, నా 100 ఏళ్ల జీవితం నీ సొంతం.